కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కోర్టు భవనం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు ఎమ్మెల్యే నాయకర్ సంఘీభావం తెలిపి నిరసన ప్రదేశంలో పాల్గొన్నారు. అఘాయిత్యం చేసిన వారిని శిక్షించాలి. కలకత్తాలో మహిళా జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసిన వారిని శిక్షించాలి. కలకత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. కలకత్తాలో మహిళా జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసిన వారిని కావాలి. మహిళలకు రక్షణ కావాలి. మహిళలకు రక్షణ కావాలి. మహిళలకు రక్షణ కావాలి. మహిళలకు రక్షణ కావాలి. మహిళలకు మాట్లాడతారండి. ఒక బాధాకరమైన సంఘటన గత కొద్ది రోజుల క్రితం కలకత్తా నగరంలో ఒక వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ అయినటువంటి ఒక అమ్మాయి మీద దారుణంగా, కిరాతకంగా, బాసికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన అందరినీ కూడా బాధకి గురి చేస్తుంది, ఆందోళన గురి చేస్తుంది, ఆవేదన గురి చేస్తుంది. ఒక మహిళల పట్ల ఈ మధ్య బార్ అసోసియేషన్ నర్సాపురం బార్ అసోసియేషన్ నుంచి మేము మహిళా డాక్టర్ కలకత్తాలో వారిపై అత్యాచారం చేసి మర్డర్ చేసినందుకు నిరసనగా మేము ఈరోజు మా కోర్టుని బహిష్కరిస్తూ ఈ ప్రొసెషన్ని మేము చేయడం జరిగింది. మరి దీనిపై మా శాసనసభ్యులు ఆయన కూడా దాన్ని మద్దతు తెలుపుతూ మాకు కూడా వచ్చి సంఘీభావం ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ విషయం సుప్రీంకోర్టులో సియోమోటుగా ఈ కేసుని టేకప్ చేసింది కాబట్టి దీనిపై మేము ఎక్కువ మాట్లాడకుండా ఉండటం మంచిదనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబానికి సంఘీభావం ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. కాబట్టి దీనికి మన స్థానిక శాసనసభ్యులు గారు వచ్చి మాకు కూడా సంఘీభావం ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.